శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పంచమి తిథి నాగవృత్తాంతం. ఇది తెలుపగా భూదేవి ఇట్లా ప్రశ్నించను: దేవదేవ భూధారి, గొప్ప బలం పెద్ద ఆకారం గల సర్పంలా పరమేశ్వరుని శరీరం నంటి ఉండటకు కారణం ఏమిటి అని ప్రశ్నించగా, వరాహమూర్తి గణపతి పుట్టుక గురించి విన్న ప్రజాపాల మహారాజు మధురముగ వాక్కుతో పవిత్రముగ వ్రతములు గల ఆ మునితో ఇట్లు పలికెను: భగవానుడా, వంకరతనము గల నాగులు ఎట్లు రూపొందిరి, ఇది నాకు చెప్పము. మరియు దానికి ఆకారం ఎట్లు కలిగింది? అందుకు మహాతపుడు ఆ రాజుతో, బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ సంతానం కొరకే మొదట మనసును ధ్యానింపగా మరీచి పుట్టెను. అతని కొడుకు కశ్యపుడు. ఆ కశ్యపునికి దక్షిణ పుత్రిక కద్రవ అను సుందరవదన భార్య అయ్యను. కశ్యపుని యందు ఆమెకు గొప్ప బలం గల పుత్రులు పుట్టిరి. అనంతుడు, వాసుకి, మహాబలుడు కంబలుడు, కర్కోటకుడు, పద్ముడు, మహాపద్ముడు, శంఖుడు, ఎవ్వరికినీ ఓడని కులికుడు అను వీరు కశ్యపుని సంతానమందు ప్రధానులు. వీరి సంతానంతో జగమంతా నిండిపోయెను. వంకర దేహములు, క్రూరపు పనులు, వాడిమోములు, పొంగివచ్చు విషతీవ్రతయు గల వీరు మనుజులను చూచినంతనే కాటు వేసి క్షణంలో బూడిద గావించేవారు. ధ్వనిని బట్టి ఆ నాగులు మనుషులక్కడ చేరి వారిని తాకుదురు. ఈ విధంగా ప్రతిదినం పరమఘోరముగా వినాశం సంభవించుచుండెను. ఇట్లు తమకు వినాశం కలుగుచుండగా చూసి ప్రజలందరూ అన్ని వైపుల నుండి బయలుదేరి రక్షకుడు పరదైవమో ఒక పరమేశ్వరుని శరణుజొచ్చిరి. ఈ పని కొరకే ప్రజలందరూ పద్మమును పుట్టిన పురాణ దైవం బ్రహ్మను గాంచి ఇట్లు పలికిరి: దేవదేవ ప్రభు పరమేశ్వర, నీ సంతానమగ మమ్ము వాడి కోరలు పెద్ద దేహమును గల పాముల వారి నుంచి రక్షించము. దేవా, ప్రతిదినం మనుష్య రూపంగాని పశురూపంగాని ఆ పాముల కంటబడినంత బూడిదైపోవుచున్నది. నీవు పుట్టించుచున్నావు, ఆ నాగులు నాశనం చేయుచున్నారు. ఈ పాడు పనిని గమనించి తగిన కార్యం ఆచరించము అని విన్నవించగా, చతుర్ముఖుడు వారితో, నేను మీకు రక్షణ కల్పిస్తాను, సంశయం వలదు. మీ ఇండ్లకు పొండు, ప్రజలకు కంగారు కలగరాదనుచు ఇట్టిదని చెప్పరాని ఆకృతి గల బ్రహ్మ ఇట్ల పలకగా ప్రజలందరూ పరమ సంతోషంతో స్వయంభువునకు నమస్కరించి తిరిగి వచ్చిరి. అట్లు ప్రజలందరూ తిరిగిపోగా బ్రహ్మ వాసుకి మొదలగు పాములను పిలిచి పట్టరాని కోపంతో వారిని, నా ప్రజలందరినీ మీరు ప్రతిదినం నాశనం అందిస్తున్నారు కావున మీ మరి ఒక పుట్టుకందు తల్లి ఇచ్చే భయంకర శాపం వల్ల ఘోరమైన వినాశనం పొందుదురు. ఇది స్వయంభవ మన్వంతరమున జరుగును అని శపించెను. బ్రహ్మ ఇట్లు పలకగా ఆ నాగముఖ్యులందరూ వణికిపోవచ్చు బ్రహ్మ పాదాలపై పడి, భగవంతుడా, మా జాతిని నీవే కుటిలంగా చేశావు. పెళ్ళుబిక్కడు విషము క్రూరత్వం చూపునట్టి శస్త్రమగు లక్షణమును నీవే ఏర్పరిచావు. ఇప్పుడు పాపరహితుడా, నీవు శాంతించవలను అని పలికిరి. సర్పంలాడిన మాటలను బ్రహ్మ, తప్పుడు భావమును గల నాగులారా, నేనే మిమ్ము సృజిస్తే మీరు చీకును చింతయి లేక మనుషుల నీడ నిత్యం తింటున్నారు అని ప్రశ్నించగా, సర్పాలు, దేవదేవ, మాకును మనుషులకు హద్దులు ఏర్పరచము, వేరువేరుగా ఉండు చోట్లు ఏర్పరచము, కట్టుబాటు చేయము అని విన్నవించిరి. అంత బ్రహ్మ నాగుల మాట విని ఇట్లు పలికెను: నాగులారా, మీకు మానవులతో ఒక కట్టడి చేస్తాను. నా శాసనాన్ని చెదరని మనసుతో వినడు. పాతాళం, విత్తలం, హర్మ్యం అను 3 లోకాలు ఎల్లవేళలా చూడముచ్చట గొలుపునవి మీకు నివాసంగా ఇచ్చితిని. అక్కడికి పొండు. అక్కడ నా ఆజ్ఞ వల్ల పెక్కు తీరులకు సుఖములు అనుభవిస్తూ 7 రాత్రుల వరకు ఉండడు. అంత వైవస్వత మన్వంతరం ప్రారంభాన మరలా మీరు కశ్యప ప్రజాపతికి పుత్రులగుదురు. దేవతలందరికీ బుద్ధిమంతుడుగు గరుత్మంతుడికి జ్ఞాతులుగా పుడతారు. అప్పుడు మీ సంతానమంతా అగ్నిదేవునికి భోజనమగును. మీకు ఈ శాపం తగలదు, సంశయం లేదు. క్రూరులు, చెడ్డబుద్ధి కలవారు మీలో ఉందరేని వారికి వినాశనం తప్పదు. తిండి వేలకు దొరికిన మనుషులను అపకారం చేసిన వారిని మాత్రం మీరు తినుచుండడు. మంత్రములతో, ఔషధులతో, గరుడు సంబంధమైన మండలములతో తిరుగు మానవులకు మీలో దుష్టులు చిక్కిపోతారు. వారి వల్ల మాత్రం మీరు భయంతో తిరుగుడు. ఇతర విధంలో మీరు చింతింప పనిలేదు. అట్లు కానిచో మీకు వినాశనం తప్పదు అని బ్రహ్మ ఇట్లు పలకగా, ఆ నాగులందరూ క్షమాతలం చోటుకి అరిగిరి. అందు విలాసంగా నివసిస్తూ నిండైన భోగములను అనుభవిస్తూ నడిచిరి. ఇట్లు బ్రహ్మ వల్ల వారు శాపం మంది పిదప అనుగ్రహం సంపాదించి మోదం గల భావములతో పాతాళ లోకాన నివసించిరి. ఆ మహాత్ముల ఈ కథ అంతా పంచమి నాడు జరిగను. అందువల్ల ఈ తిథి పుణ్యవంతమైనది, సర్వపాపాలు హరించినది, శుభప్రదమైనది. ఈ తిథి యందు నియమం గలవాడు పులుపు పరిహరించాలి, నాగులను పాలతో అభిషేకించాలి. అట్లయితే వారికి మిత్రులమవుతాము అని మహాతపుడు తెలిపాను. ఓం శాంతి శాంతి శాంతి.